జనసేన పార్టీ కూడా ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలి, కూటమి స్ఫూర్తిని దెబ్బతీయకూడదని. అంటే ఏం జరుగుతుంది అనుకోవచ్చు శ్రీనివాసరెడ్డి గారు? మీ పార్టీ హ్యాండ్ ఏమైనా ఉందా? నేను ఆ వైసీపీ ట్రాప్ లో పడొద్దు అనేది నేను కూడా చూశానండి. వైసీపీ ట్రాప్ లో పడొద్దు అని అంటే టీడీపీ వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా పడక గదిలో ఆఖరికి ఏది సమన్వయకర్త హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గదిలో సీసీ కెమెరాలు పెట్టినా కూడా భరించండి, పరిధి దాటొద్దు, హత్యలు చేసినా మీ ప్రాణాలు పోయినా మీరు మాట్లాడొద్దు అంటే అది అంతా వాళ్ళ ఇష్టం. అది ఇక్కడ మేము వెనకాల ఉంటాం ఏంటండి? ఈ సంఘటనలన్నీ మేమేమన్నా వెనకుండా చేయించామా? మాకేమన్నా సంబంధం ఉందా వాటితోటి? ఆ సంఘటనలన్నీ ఎలా జరిగినాయో ఏంటో మీ అందరికీ తెలుసు. వాటికి నేను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. దాని వెనకాల వైసీపీ లేదన్న సంగతి ఇరు వర్గాలకి తెలుసు. అటు టీడీపీకి తెలుసు, ఇటు జనసేన వారికి తెలుసు. వాళ్ళలో వాళ్ళు సర్దుకుంటే దాన్ని మేము ఓకే అంటే భయపడుతున్నారు. వాళ్ళలో వాళ్ళు గొడవలు పడితే జగన్మోహన్ రెడ్డి గారు కాసుకొని ఉన్నారు, ఆయన అధికారంలోకి వస్తాడు కాబట్టి వాళ్ళ భయాలు వాళ్ళకున్నాయి. వాళ్ళ భయాలతోటి వాళ్ళు విడుదల చేసుకున్నటువంటి లేఖల వెనక మేము మాత్రం లేవండి. కాకపోతే వాళ్ళ భయం ఏంటంటే ఆ లేఖలు విడుదల చేయటం ద్వారా వైసీపీ అంటే మేమే భయపడుతున్నారా బాబు, మీరు క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు మీరు కూడా భయపడాల్సిందే, మీరేం గొడవలు పడొద్దు, మీరందరూ కూడా ఐకమత్యంగా ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ స్థాయిలో మేము ఎదుర్కోగలుగుతాం, వైసీపీ కార్యకర్తలని క్షేత్రస్థాయిలో మీరు ఎదుర్కోగలుగుతారు, మీరు గాని విడిపోతే, మీరు గాని గొడవలు పడితే వాళ్ళ ముందు మనం దుమ్ము అయిపోతాం అనేటటువంటి తప్ప నాకేమి కనపడలేదు బ్రహ్మనాయుడు గారు. ఓకే, అంతకు తప్ప నాకు అక్కడ మించిన, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో జరిగిన దారుణాలు తెలుసు అన్ని చోట్ల. తర్వాత పాపం మా దాసరి రాము ఎంటర్ అయిన తర్వాత అక్కడ న్యాయం జరిగింది ఆ కుటుంబానికి. అంటే ప్రాణాలెటు రావనుకోండి, కొట్టిపారేయకుండా వాళ్ళకేదో ఆ కుటుంబానికి కాస్త 5 ఎకరాల పొలం ఏదో ఇవ్వటం అంతా సిస్టమేటిక్ గా జరిగింది. ఎప్పుడు జరిగింది? ప్రశ్నించినప్పుడు జరిగింది. అంతే, ప్రశ్నిస్తేనే ఏదైనా జరిగేది. అంటే ఎట్లా? ప్రశ్నించకుండా ఏది జరగద్దు కదా సార్ ఎక్కడ కూడా. అదే మరి అంటే ఇక్కడ అంటే నేనేమంటానంటే ప్రశ్నించడం కన్నా కూడా ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకువెళ్ళటం వల్ల ఆ రోజు న్యాయం జరిగింది అనుకుంటున్నా. అంతే మరి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది ఎవరు? వీళ్ళందరూ రాబట్టే కదా, పబ్లిక్ ఇష్యూ పబ్లిక్ అవ్వబట్టే కదా తీసుకెళ్ళింది. మరి దానిని ఆ విధంగా మీరు మాట్లాడొద్దు, నోరు మూసుకొని ఉండండి అని అంటే అది వాళ్ళ ఇష్టం. అది ఇక మరో విషయం ఏంటంటే వ్యవస్థలు ఏ స్థాయిలో నిర్వీర్యమయ్యాయో అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు. ముఖ్యమంత్రి గారు వ్యవస్థలు ఏ స్థాయిలో నిర్వీర్యమయ్యాయని అనడం అని వింటుంటే నాకు కొంచెం హాస్యాస్పదంగా ఉంది. అంబటి రాంబాబు గారి అరెస్టు చట్ట విరుద్ధం అని కోర్టు ఈరోజు చెప్పిందండి. అంటే వ్యవస్థల్ని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకున్నట్ట కాదా? అదే విధంగా ఏ రోజునైతే చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చినటువంటి జస్టిస్ మల్లికార్జునరావు గారిని ఈ రోజున లోకాయుక్త పదవిలో ఆయన నియమించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇది వ్యవస్థల్ని మేనేజ్ చేయటమా కాదా? అంతేకాకుండా ఇక్కడ నేనేమంటున్నానంటే వ్యవస్థల్ని మేనేజ్ ఏ స్థాయిలో చేస్తున్నారంటే ఓటుకు నోటు కేసు ఇప్పటి వరకు జరిగిందంతా తూచి మళ్ళీ మొదటి నుంచి జరగాల్సిందే అన్నారండి. వ్యవస్థల మీద ఏమాత్రం వీళ్ళకి గౌరవం ఉన్నా మరి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాజరవుతారా? వ్యవస్థలను గౌరవిస్తారా?
ఇటు లోద్రా గారు తీసుకుంటే రేవంత్ రెడ్డి గారికి ఆయనే లాయరు, చంద్రబాబు నాయుడు గారికి ఆయనే లాయరు, ఉమ్, మరి వివేకానంద రెడ్డి కేసులో సునీత గారికి ఆయనే లాయరు, ఉమ్. మరి ఆయన